ధరించినటువంటి ఆ త్రిజట అనేటువంటి ఒక వృద్ధ రాక్షస స్త్రీ, బాగా ముసలిదైనటువంటి రాక్షస స్త్రీ చూసిందట. ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంశ్రిత గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరక్షితాం యుక్తాం వాజిసహస్రేణ. వెంటనే త్రిజట అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలందరినీ నోరు మూసుకోండి, కూర్చోండి, ఆయుధాల కింద పెట్టండి, నేను చెప్పేది వినండి. నేను నిద్రపోతుంటే ఇక్కడ నాకు ఘోరమైనటువంటి స్వప్నం వచ్చింది, కల వచ్చింది. ఆ కలలో నేనేం చూశానో చెప్తున్నాను వినండి. రామలక్ష్మణులిద్దరూ కూడా అఖండమైనటువంటి జయం పొందడానికి అఖండమైన జయంతో గుర్రం మీద వచ్చారు. అంతేకాకుండా ఒక చక్కటి పల్లకి తీసుకొచ్చారు. ఆ పల్లకిలో సీతాదేవిని కూర్చోబెట్టుకొని రామచంద్రమూర్తి కూర్చొని చక్కగా పుష్పమాలలు, తెల్లటి పుష్పమాలలు ధరించి లక్ష్మణస్వామి ముందు వస్తుంటే రామచంద్రమూర్తి వెళుతున్నట్టుగా నాకు స్వప్నం వచ్చింది. ఆశ్చర్యం చూడండి, రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఎట్లా ఉంటారో ఈమెకి తెలియదు, కానీ ఆమె స్వప్నంలో దర్శించిందంటే ఆమె యొక్క పుణ్య విశేషం అన్నమాట. ఆ పుణ్య ప్రభావం చేత అట్లా స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరా వృతా సాగరేణ పరిక్లిప్త సర్వతమాస్థిత రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయధ చెప్తున్నాడు. ఆ త్రిజట చెప్తోంది, తనకు వచ్చినటువంటి కళలో ఉండే విశేషాన్ని వర్ణించి చెప్తోంది. క్షీరసాగరం అంటే పాల సముద్రంలో ఉండేటువంటి ఒక తెల్ల పర్వతం నాకు కళ్ళలో కనబడింది. తెల్లటి వస్తువులు కనబడితే శుభం, కళలో తెల్లటి వస్తువులు కనబడితే శుభం. పాల సముద్రంలో ఉండేటువంటి తెల్ల పర్వతం లాంటి వస్త్రం కట్టుకున్నటువంటి సీతాదేవి కోటి సూర్య ప్రభామానంగా రామచంద్రమూర్తితో కలిసినట్లుగా నేను స్వప్నంలో చూశా. రామచంద్రమూర్తి విజయం పొందినట్టుగా వచ్చింది. రావణాసుడికి దుర్మార్గమైనటువంటి పీడ, ప్రాణహాని జరుగుతున్నట్టుగా నేను చూశా అని ఇక్కడే స్వప్నశాస్త్రం గురించి చెప్పారండి. శ్రీమద్ రామాయణంలో స్వప్నశాస్త్రాన్ని వివరిస్తున్నారు. మనకు వచ్చేటువంటి స్వప్నాలు రాత్రిపూట అర్ధరాత్రి వచ్చే స్వప్నాలు ఫలించవట. బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో వచ్చే స్వప్నాలట. మిగతావి ఏంటంటే టీవీలో సీరియల్సో అంతకుముందు సినిమాలు చూస్తేనో అవి బయటకు వస్తాయి, లేకపోతే ఎవరితోనో కొట్లాడితేనో, ఎవడో వచ్చి మనని బెదిరిస్తేనో, ఏదో కోరికలు బాగా పెంచుకుంటేనో, తిన్నది అరక్కపోతేనో, పైత్యము వికారం మనోవికారం కలిగితే వచ్చేవి స్వప్నాలు. కనుక పగటి కళలు ఫలించవు. ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో అంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి 4 గంటలు లేదా 2 గంటల నుంచి 5 గంటల మధ్యలో వచ్చే స్వప్నాలే ఫలిస్తాయట. అట్లా గాఢ నిద్రలో ఉండేటువంటి ఆ త్రిజట అనేటువంటి రాక్షసికి బ్రాహ్మీ ముహూర్త సమయంలో రావణాసురుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంతసేపు రావణాసురుడు ఆర్భాటంగా పెద్దగా అరిచినా కూడా ఆమెకు మెళుకు రాలేదు. కానీ ఆ స్వప్నము దివ్యమైనటువంటి స్వప్నం వచ్చి ఒక్కసారి మెళుకు వచ్చి అక్కడ వాళ్ళతో చెప్తోంది, ఇట్లా శరీరం ఇక రావణాసురుడు నా కల్లో కనబడ్డాడు, రామచంద్రమూర్తి ఏమో చక్కగా అందంగా కనబడ్డాడు, తెల్ల ఏనుగు మీద వచ్చి రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. సీతాదేవిని అందులో కూర్చోబెట్టుకొని రామచంద్రమూర్తి వెళ్తున్నాడు. అందమైనటువంటి సీతాదేవిని చూశా. ఇక రావణాసురుని కూడా స్వప్నంలో చూశా. వాడు ఎట్లా కనబడ్డట అంటే లోకంలో గుర్తుపెట్టుకోవాలి, మనకి అశుభ వస్తువులు కనబడితే స్వప్నంలో లోకంలో శుభంట. అంటే స్వప్నంలో కనుక మలం కనబడింది అనుకోండి, అశుద్ధం కనబడితే మనకి బంగారం దొరుకుతుందని అర్థం, సంపద వస్తుంది. రక్తం కనబడితే ప్రాణం పోతుందని అర్థం. అదే కళలో బంగారం కనబడింది అనుకోండి, ప్రాణం పోతుందని అర్థం. కనుక కళలో బంగారం వచ్చినా ఎవరికి చెప్పకండి, అది ప్రమాదం. కళలో స్వప్నంలో బంగారం కనబడకూడదు. అశుద్ధం కనబడితే బంగారం వస్తుందట. అట్లాగే ఇక్కడ ఏం జరిగిందట, వీడు స్వప్నంలో ఏం జరిగిందట, వీడు అశుద్ధాన్ని పూసుకొని ఏడుస్తున్నట్టుగా జుట్టు విరజోసుకొని పరిగెత్తుతున్నట్ట. రావణాసురుడు రహదారిలో నల్లటి వస్త్రం కట్టుకొని అశుద్ధం వంటి నిండా పూసుకొని పరిగెత్తుతున్నట్ట. అట్లా పరిగెత్తుతుంటే వాడిని చూసి అందరూ కూడా గేలి చేస్తున్నారట, నవ్వుతున్నారట, అతని మీద రాళ్ళు వేస్తున్నట్టుగా. ఈ విధంగా స్వప్నంలో కనబడ్డటువంటి విషయం చూశాను అని ఈ విధంగా చెప్పారట. చెప్పి ఈమెను ఏమీ చెయ్యొద్దు, ఈమెకి త్వరలో విజయం వస్తుంది, రామలక్ష్మణులు తొందరలో లంకా నగరానికి వస్తారు, రావణాసురుని సంహరిస్తారు, సమస్తమైనటువంటి రాక్షస పరివారం వెళ్ళిపోతుంది. కనుక మీరు ఈ జగన్మాత జానకీదేవి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు కనుక ఈమె అనుగ్రహానికి ప్రార్థించండి. ఎందుకంటే రేపు రామచంద్రమూర్తి వచ్చి ఈ లంకలో ఉండే వాళ్ళందరినీ శిక్షించేటప్పుడు సీతాదేవి మనకి రికమెండేషన్ చేయాలి, ఏమని, వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళని ఏం చెయ్యొద్దు అనాలి. కనుక మనం కనుక బతికి బట్ట కట్టాలంటే తప్పనిసరిగా ఈమెని మనం గౌరవించాలి. కనుక మీరెవ్వరూ కూడా ఈమెకి దాస్యం చెయ్యండి, సేవలు చేయండి, ధరించండి, కానీ మీరు ఎటువంటి అపకారం కూడా ఈమెకి చెయ్యొద్దు. ప్రణిపాత ప్రసన్నాయ మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాణం రాక్షస్యో మహద్భవయం
దీర్ఘకాలంలో ఈమెను దూషించి చాలా పాపాలు చేశారు, ఈమెను బెదిరించారు, ఈమె దగ్గర రకరకాల నానా విచిత్ర వేషాలు మీరు వేశారు. కానీ ఇక ఈ స్వప్న ప్రభావం వల్ల ఈమెకి త్వరలో శుభం వస్తుంది కనుక మీరు ఈమెని ఏమీ అనకుండా వదిలేయండి అన్నారు. అప్పుడు వెంటనే అందరూ కూడా ఆమెను గౌరవించడం మొదలుపెట్టారట. అయితే ఇప్పటికే ఆమెకి నిర్వేదం కలిగి ఈ త్రిజట స్వప్నంలో చెప్పినటువంటి మాట, స్వప్నం వచ్చిన మాట ఎప్పుడైతే రావణాసురుడు తిట్టి వెళ్ళాడో వెంటనే ఆమె యొక్క జడని విప్పుకొని ఆ చెట్టుకి కట్టుకుందట. ఏది ఉరి వేసుకొని మరణిద్దామని. ఎందుకంటే అంత దుర్మార్గమైన మాటలు రావణాసురుడు మాట్లాడితే బాధపడ్డాడు. ఈ విషయాన్ని చూశాట హనుమత్ స్వామి. అంటే ఇక్కడ ఎప్పుడైతే త్రిజట స్వప్నంలో చెప్పినప్పటికి కూడా ఆమెకి నమ్మకం కలగల. ఆమెకి త్రిజట చెప్తున్న స్వప్నం ఎట్లా కనబడిందంటే ఏదో నిద్ర రాని వాడికి పగటి కళలు వచ్చినట్టుగా, ఏదో అనుకున్నట్టుగా, ఏదో సంబంధంగా, ఏదో కనబడుతున్నట్టుగా భావన చేసింది, కానీ నమ్మలేదట. పక్షీచ శాఖానిలయం ప్రవిష్ట పునః పశ్చాత్. వెంటనే ఆ శుభశకునాలు కనబడ్డాయిట. అమ్మవారికి ఎప్పుడైతే ఆ ఉరి తీసుకుందామని జడని చెట్టుకు కడుతోందో అనుకోకుండా ఒక పక్షి అరిచిందిట. ఆ పక్షి ఆ దిక్కులో అరిస్తే, ఆ జాతి పక్షి అరిస్తే శుభంట. అప్పుడు ఆమె అనుకుందిట, ఈ రావణాసుడి రాజ్యంలో, లంకానగరంలో, అశోకవనంలో చెట్ల కింద నిరాహారంతో సంవత్సరం నుంచి కష్టపడుతున్నా నేను ఇప్పుడే ఆ దుర్మార్గుడు బెదిరించిపోతే నాకు మంచి శుభశకునాలు ఎట్లా వస్తాయి, ఇది శుభం కాకపోవచ్చు అనుకుందిట. అట్లా అనుకొని అయితే ఇట్లా ఉండి కొంచెము ఆమెకి ఎడం కన్ను అదిరిందిట. ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ కాలు కొంచెం అదిరిందిట. అప్పుడు అనుకున్నట్ట, అంటే స్త్రీలకి ఎడమ కన్ను అదిరితే, ఎడమ భాగాలు స్త్రీలకు అదిరితే అదృష్టం. అప్పుడు అనుకుందిట, నాకేదో శుభం జరుగుతున్నట్టుంది. ఎందుకంటే హనుమత్స్వామి వచ్చి చెట్టు మీద కూర్చున్నాడు కదా. ఒక్క నిమిషం ఆలోచించిందిట. దీన్ని హనుమత్స్వామి చూస్తున్నాడు. హనుమానపి విక్రాంతం సర్వం శుశ్రావ తత్పత సీతాయా స్త్రీ త్రిజటాయాస్య రాక్షసీం చవర్ధిని. హనుమంతుడి గొప్పతనం అండి, మనం నేర్చుకోవాలి ఆంజనేయ స్వామి ద్వారా. రావణాసురుడు వచ్చినా, సీతాదేవి బాధపడుతున్నా, సీతాదేవి ప్రాణత్యాగం చేద్దామని నిర్ణయించుకున్నా, ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని బెదిరించి బాధించినా, త్రిజట స్వప్న వృత్తాంతమంతా చెప్పినా నోట్లో నుంచి ఒక్క మాట లేకుండా నిశ్శబ్దంగా వింటున్నాడు. అంటే వినడం అనేది గొప్పది. జీవితంలో జ్ఞానం పెరగాలంటే మనిషి వినాలి. శ్రవణం ద్వారా ఓపిక వహించిన వాడు సహనం మానవ లక్షణం అన్నారు. రామకార్యం కోసం వచ్చి మహత్కార్య సిద్ధి పొందవలసినటువంటి హనుమత్స్వామి ఇంత జరుగుతున్నా కూడా హనుమానపి విక్రాంత, మహాబలవంతుడై చాలా గొప్పవాడు. నిజంగా తలుచుకుంటే చెట్టు మీద నుంచి దూకి ఒక్కసారి ఆ రావణాసుడిని నెత్తి మీద కొడితే వాడు తలకాయ బయలు తెస్తాడు. అయినప్పటికీ కూడా ఇది తన పని కాదు అని ఊరుకున్నట్ట. హనుమానపి విక్రాంత సర్వం శుశ్రావ విస్మిత. అన్నీ కూడా వింటున్నాడు. రాక్షస స్త్రీలు మాట్లాడిన మాటలు, సీతాదేవిని మాట్లాడిన మాట, ఆ రావణాసురుడు అన్నీ వింటున్నాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంద్రియ నిగ్రహంతో, మనోనిగ్రహంతో, వాగ్ నిగ్రహంతో యాం కపీనాం సహస్రాన్ని శుభహూన్యపి అయుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే సేయమాసాదిమయ చారేణతు సయుక్తేన. అప్పుడు అనుకుంటున్నాడు, ఆ చెట్టు కొమ్మ మీద నిలబడి కూర్చున్నటువంటి హనుమత్స్వామి అనుకుంటున్నట్ట, నాది నిరతిశయమైనటువంటి భాగ్య విశేషం. నా జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా ఉంటుందో నేను తెలుసుకున్నాను. కోటాను కోట్ల వానరులు, ఎలుకబంట్లు, కొండంగలు, ఇంతమంది నాలుగు దిక్కులా కూడా సీతాన్వేషణకు వస్తే వారికి ఎవ్వరికీ కనబడకుండా దివ్యమైనటువంటి సీతాదేవి, జగన్మాత జానకీదేవి నాకు కనబడింది కదా, నా అదృష్టమే అదృష్టం. ఇప్పుడు రామకార్యము పూర్తిగా నెరవేరింది. ఇప్పుడే నేను జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్ట. ఇంతకాలం నిర్ణయించుకోవడం కాదు, ఇప్పుడే నిర్ణయించుకోవాలి అని ఒక్కసారి ఆనంద బాష్పాలు వచ్చేయట. ఆనంద బాష్పాల్లో సీతాదేవిని చూశాట. చూసి ఆమె ఇంతకీ ఈమె సీత అవునా కాదా అనుకున్నాడు. ఇంకా సందేహంలో పడ్డాడు. ఎందుకంటే పూర్తి నిర్ణయం జరిగే వరకు తన నిర్ణయాన్ని అనుకోకూడదు కదా. ఏహం బహువిధాం చింతాం, ఇట్లా అనేక రకాలుగా ఆలోచించినటువంటి హనుమత్స్వామి ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహామతి, మనస్సులో బాగా జాగ్రత్తగా ఆలోచించాడు. మతిమంతుడు, మహాపండితుడైన హనుమంతుడు ఈ విధంగా ఆలోచించాట. సంస్రవే మధురం వాక్యం వైదేహ్యా వ్యాజ